నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేతలు అందరూ ఒక్కొక్కరుగా జైలుకు పోతుంది మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ వల్లంనేని వంశీ వెళ్ళారు, పోసాని కృష్ణమురళి వెళ్ళారు, అంతకుముందు బోరిగడ్డ అనిల్ కూడా వెళ్ళారు. ఇప్పుడు రీసెంట్గా వల్లంనేని వంశీని జగన్మోహన్ రెడ్డి కలిసింది చూసాము. అయితే పోసానిని కలిసింది మనమైతే చూడలేదు, బోరిగడ్డ అనిల్ని కూడా కలిసింది మనమైతే చూడలేదు. ఎందుకు కలవలేదు అనేది కూడా మనకి వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగిన విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు సోషల్ మీడియా అంతా హలచల్ చేస్తుంది ఏపీలో. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏంటంటే, ఇప్పుడు బోరిగడ్డ అనిల్ది వార్త వస్తుంది. అనిల్ మనకి అయితే ఇంకొకటి ఏంటంటే, ముందు నుంచే మనకి వాళ్ళు జైలుకి వెళ్తుంది, ఎవరెవరు వెళ్తున్నారు అది కూడా మనకు తెలుస్తూనే ఉంది. అందులో వల్లంనేని వంశీ జైలుకి వెళ్ళింది చూసాము, పోసాని కృష్ణమురళి జైలుకి వెళ్ళింది చూసాము. ఇప్పుడు హాట్ టాపిక్గా బోరిగడ్డ అనిల్ది అయితే వస్తుంది. జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వల్లంనేని వంశీని కలిసిండు, కానీ పోసాని కృష్ణమురళి వెళ్ళిన తర్వాత అయితే జైలుకి వెళ్ళినాక కలవలేదు, బోరిగడ్డ అనిల్ని కూడా కలవలేదు. ఎందుకంటారు సార్? ఇలాంటి టాపిక్ మాట్లాడుకోవటం కూడా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. ఎందుకంటే గత 2019, 2024 మధ్య 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకులు వాడిన భాష సభ్య సమాజం యాక్సెప్ట్ చేయలే. గత 9 నెలల నుంచి చూస్తున్నాం, ఎక్కడైనా అసభ్య పదజాలం ఏ లీడర్ అయినా వాడారా? ఎవ్వరు అసభ్య పదజాలం లేదు. ఇప్పుడు 9 నెలల నుంచి శుభ్రంగా నడుస్తుంది సంభాషణలో, అసెంబ్లీలో కానీ బయట కానీ. వీళ్ళందరూ అసభ్య పదజాలం వాడారు, దారుణాతి దారుణమైన అసభ్య పదజాలం. అది ఎవ్వరూ చూడలేము. టీవీలో ఫ్యామిలీ కూర్చుని ఒకసారి చూడలేని పదజాలం వాడారు. ఈ మధ్య పోసాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇటువరకు నేను చూడలే. ఆయన ఏమేమి తిట్టాడు పవన్ కళ్యాణ్ని, ఇవన్నీ నేను చూడలే ఇటువరకు. మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన వీడియోస్ అన్ని వేసి చూస్తే దారుణంగా ఉన్నాయి. ఒక సినీ నటుడు, ఒక రచయిత, చాలా ఫేమస్ పర్సన్, అటువంటి వ్యక్తి అలాంటి అసభ్య పదజాలం ఎందుకు వాడారనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటి కాదు, ఆంధ్ర ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించారు. ఎన్ని వందల కేసులు వేస్తున్నారు ప్రతి చాటు నుంచి అతని మీద. అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నిజ స్వరూపం చెప్పాడు. ఆయన నా అంతటి నాకు లేదండి, నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యాడు. అతను చేసింది తప్పు అని అతనికి అర్థమయ్యి నేను సజ్జలు మాట్లాడమంటే మాట్లాడాను, వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడాను. ఒకళ్ళు మాట్లాడమంటే మాట్లాడతారు అంత వయసు వచ్చిన తర్వాత? ఇప్పుడు అన్ని కేసులు నడుస్తున్నాయి, అనుభవిస్తున్నాడు. రోజు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు ఆరోగ్యం బాగుండలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చెక్ చేశారు హాస్పిటల్లో, అంతా బాగానే ఉన్నాడు, భయపడుతున్నాడు. ఆయన అన్ని జైల్స్ తిరుగుతున్నాడు. ఆంధ్రాలో ఎన్ని జైలు తిరుగుతున్నాడు, చక్కగా ఫ్రీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తున్నాడు అనమాట. అలాంటి పోసాని మురళీకృష్ణ వైసీపీ పార్టీలో ఉన్నాడు. ఆయన వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు. అలాంటి వ్యక్తి జైల్లో అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించలా. వంశీ అరెస్ట్ అవ్వగానే ఇమీడియట్గా వచ్చి పరామర్శించి చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి, వంశీ చాలా అందగాడు, చంద్రబాబు గారికి లోకేష్ గారి కంటే చాలా అందగాడు, అందుకని వంశీని అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఈర్ష్య అని ఏదో ఒక సైకో అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరూ. మరి అదే విధమైన బిహేవ్ చేశాడు. అందం ఏంటి, అరెస్ట్ చేయటం ఏంటి? అరెస్ట్ చేయటానికి అందానికి ఏమన్నా అసలు పోలికుందా? మరి అది ప్రూవ్ చేశాడు. మళ్ళీ ఆయన అందం ఉంటేనే చూస్తాడంట. ఆయన వంశీ అందగాడని జైల్లో ఉన్నాడని ఆయన పరామర్శిస్తానికి వచ్చాడు. మరి పోసాని మురళి గారు అందంగా లేరా మరి? అందుకని ఆయన దగ్గరికి రాలేదా? అందుకని మరి పరామర్శించలేదే. మరి ఆయన పాపం ఆల్ పార్టీ ఆయనే కదా. మరి బోరుగడ్డ నీళ్ళు ఆయన ఏం చెప్తే నాకు తండ్రి దేవుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతున్నాడు పాపం. ఆయన మరి గత 6 నెలల నుంచి జైల్లో ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఆయన పలకరించట్లా. మరి ఆయన కూడా అందంగా లేడా? ఇప్పుడు అందంగా లేనాడు పరిచయం వెళ్ళడం అనమాట, పలకరించడనమాట, పరామర్శించద్దు. మరి చాలా గొప్ప వ్యక్తి. మన ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం, నాకు ఇలాంటి దాని గురించి నేను విశ్లేషించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రశాంతంగా 9 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు చక్కటి వాతావరణంలో ఉన్నారు. ఎవ్వరూ ఆ భాష వాడట్లా, ఎవ్వరు ఎవరిని తిట్టమని చెప్పట్లా. స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఆ పార్టీ వాళ్ళు కూడా. వైసీపీ పార్టీ వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చక్కగా తిరుగుతున్నాడు. మన గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు, జైలుకి వచ్చి పరామర్శించి వెళ్తున్నాడు చక్కగా. ఎక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అతను నువ్వేది మాట్లాడుకుంటే అది మాట్లాడుకో. యాక్చువల్గా గుంటూరు మార్కెట్ యార్డ్ ఎలక్షన్ టైంలో వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళాడు. వెళ్ళి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదన్నాడు. గవర్నమెంట్ వెళ్ళొద్దని చెప్పిన తర్వాత సెక్యూరిటీ ఎందుకు ఇస్తుంది? నువ్వు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్తే గవర్నమెంట్ ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు, నీకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. నువ్వు సైకో అని ప్రజలందరూ అంటున్నారు, నాయకులు అంటున్నారు. నీ గురించి అసలు విశ్లేషణ చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే
అవాయిడ్ చేయటం మంచిది ఇలాంటి మనుషుల్ని, ఇలాంటి లీడర్స్ని. ఎందుకంటే ఒక అర్థం పర్థం లేని సంభాషణ ఇది. అందంగా ఉన్నాడు చంద్రబాబు గారు అంటే, లోకేష్ కంటే అందంగా ఉన్నాడు, అందుకనే వాళ్ళకి ఈర్ష్య పుడుతుంది. ఏంటిది ఆ మాట్లాడటం? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, నాకు 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటాడు రోజు. నువ్వు చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకున్నప్పుడు హుందాగా మాట్లాడు, హుందాగా బిహేవ్ చేయి. చక్కగా వచ్చి జైలు దగ్గర ములాఖాత్ అయ్యావు, నేను నీకు సపోర్ట్ ఉంటాను, లీగల్ సపోర్ట్ ఉంటాను, నా అండ నీకు ఉంటుందని చెప్పేళ్ళు ఆయనకి. అంతేగాని నువ్వు అందగాడివి, చంద్రబాబు కంటే అందం ఏంటి? అందం ఏంటి అసలు? ఈ అందం గురించి ఏంటి అసలు సబ్జెక్ట్? అది ఒకరు మాట్లాడుకునేదా? ఏదో రోడ్ సైడ్ ఎక్కడో రచ్చబండల మీద మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడా? అట్లాంటివి మాట్లాడొచ్చా? అసలు మన విశ్లేషణ ఎందుకు? అసలు టాపిక్ అవసరమా? ఇది విశ్లేషించడం కూడా మంచి పద్ధతి కాదు మనకి. ఎందుకంటే అతని గురించి ప్రజలందరూ అతను తిరస్కరించారు 11 సీట్లు ఇచ్చి. అలాంటి వ్యక్తి గురించి మనం మర్చిపోవటం మంచిది. గ్రాడ్యువల్గా ప్రజల నుంచి దూరం అయిపోతాడు అతను. అలాంటి నాయకుడు మనకుండడం దురదృష్టం. 5 సంవత్సరాలు బాధలు పడ్డారు, ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు. క్రమేణా ప్రజలకు దూరం అయిపోతాడు అతను. దాని గురించి మనం ఎందుకంటే అతను మాట్లాడే విధానం అలాంటిది. ఇప్పుడు ఇదే మళ్ళీ బోరుగడ్డ అన్ని పరామర్శించాలి. మరి వాళ్ళ పార్టీ నాయకుడే కదా, నువ్వే తండ్రివి బాబు, నాకు తండ్రివి నువ్వే, అన్నీ నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. అతను ఏమంటున్నాడు? బోరుగడ్డ నీళ్ళు, నాకు ప్రాణహాని ఉంది, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు నన్ను చంపేస్తారేమో అని వీడియో రిలీజ్ చేశాడు ఆశ్చర్యకరంగా. ఎప్పుడన్నా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అటువంటి రాజకీయాలు చేశారా? చంద్రబాబు గారికి 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరినైనా అసలు చిన్న హాని జరిగే విషయం ఎప్పుడైనా చేశారా ఆయన? ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్తలు కూడా హాని చేస్తానంటే చేయనివాడు ఆయన. చాలా పద్ధతిగా ఓ ప్రిన్సిపల్గా ఉంటాడు. అటువంటి వ్యక్తి నన్ను చంపేస్తాడు, లోకేష్ చంపేస్తాడని వీడియో చేస్తుంటే ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో వదిలిపెట్టారు జనాన్ని. ఎవరిని అరాచకం అనేది లేదు. అందుకని ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి విశ్లేషణ, అలాంటి సైకిల్ గురించి చేయటం అనేది మన స్టూడియోకి టైం వేస్ట్ అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళని మెల్లమెల్లంగా ప్రజలు మర్చిపోతున్నారు. మనం కూడా విశ్లేషణ చేసి వాళ్ళని గుర్తు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఆయన అసలు ప్రజల దృష్టిలో అసలు అతను అనేవాడు ని మర్చిపోవాలి జనం. కాబట్టి గ్రాడ్యువల్గా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ గురించి వాళ్ళు నాశనం చేశారు రాష్ట్రాన్ని. అసభ్యమైన పదజాలం వాడారు. అందరూ ప్రజల దృష్టిలో తిరస్కరింపబడ్డారు. ఇంకా ఎందుకు వాళ్ళ గొడవ మనకి? వాళ్ళని మనం కూడా తిరస్కరించేద్దాం. మనం అసలు వాళ్ళ గురించి వీడియోలు కూడా చేయటం అనవసరం అనమాట. సార్, ఇంకొక క్వశ్చన్ నాకు డౌట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదని స్పీకర్ గారు చెప్పేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ప్రజలు తిరస్కరించారు. స్పీకర్ గారు చెప్పటం, ప్రజలు స్పీకర్ ద్వారా మనకు చెప్పారు. ఎందుకంటే ఆయనకు లెటర్ రాశాడు. ఆయన ఆ లెటర్ కూడా బహిరంగంగా చదివి వినిపించాడు. వినిపించి యాక్చువల్గా అసెంబ్లీలో 10% మెంబర్స్ ఉంటేనే అపోజిషన్ హోదా ఇస్తారు. దానికి ఆయనే కారణం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం చెప్పాడు? 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, చంద్రబాబుకి నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చాను, 23 సీట్లు ఉన్నాయి కాబట్టి అన్నాడు. ఆయన ఏదో ఇచ్చినట్టు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన హక్కు వచ్చింది ఆయనకి. నేను కనుక 5 ఎమ్మెల్యేని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా పోద్దని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు ఆయన. అంటే ఆయనే ఒప్పుకున్నాడు కదా, ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు ఉండాలని. 5 సీట్లు తీసేస్తే ఇవాళ వచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టిట్యూషన్ని తప్పించుకుని మనం మాట్లాడలేం కదా. నేను లోకేష్ గారు కూడా ఇండియా కాన్క్లేవ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు? చట్టాన్ని అతిక్రమించి మేము చేయము, చట్టం ప్రకారం 10% సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అలా అడగటానికి ఏంటి? అది ఎందుకు ప్రతిపక్ష హోదా లేకపోతే నీకు కావాల్సిన టైం ఇస్తానంటున్నారు కదా. ముఖ్యమంత్రికి ఇచ్చిన టైం నీకు కావాలంటే సాధారణ ఎమ్మెల్యే నువ్వు. సాధారణ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రితో పాటు ఈక్వల్గా ఎట్లిస్తారు? అయినా నువ్వు ఏదైనా కరెక్ట్ సబ్జెక్టు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, సద్విమర్శ చేస్తే ఎంత టైం అయినా ఇస్తారు. అసెంబ్లీని చెడగొట్టడానికి వచ్చి ఏది పడితే అది మాట్లాడకుండా కన్స్ట్రక్టివ్గా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి, మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దాం, ఇదిగో ఇది పోలవరం ఇలా చేద్దాం, అమరావతిని ఇలా అభివృద్ధి చేద్దాం, ఇండస్ట్రీస్ ఇలా తీసుకొద్దాం, అలాంటి టాపిక్స్ మాట్లాడు నువ్వు. అలాంటి టాపిక్స్ మాట్లాడితే నీకు ఎంత టైం అయినా ఇస్తారు. అలా మాట్లాడకుండా ఏదో అసెంబ్లీ చర్చలని చెడగొట్టి భంగం చేసే విధంగా మాట్లాడితే నీకు ఎమ్మెల్యేకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తారు. మంచి మాటలు, సబ్జెక్టు మాట్లాడితే నీకు ఎంత టైం అయినా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాట్లాడు. నువ్వు ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడివి, చక్కగా మారు. నువ్వు మారి చక్కగా ప్రజలకు ఏం కావాలి, పోలవరం ఇలా చేద్దాం సార్ అధ్యక్ష, ఇలా పోలవరం చేద్దాం, నా ఒపీనియన్ ఇది అధ్యక్ష, నేను ఇటువరకు 3 క్యాపిటల్స్ చెప్పాను, ఇప్పుడు మార్చుకున్నా, నాకు కూడా అమరావతి కావాలి కాబట్టి అమరావతిని అభివృద్ధి చేద్దాం, అలాంటి విషయాలు మాట్లాడు. ఇండస్ట్రీస్ తీసుకొద్దాం,
పొరపాటు అయిపోయింది నాకు గత 5 సంవత్సరాల్లో, నేను మారాను, నేను చక్కగా ఒక్కొక్కటి మీకు సహకరిస్తాను, ఇలా మాట్లాడితే ప్రజలు నిన్ను కొంతమంది నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేటట్టుగానే నెక్స్ట్ టైం చేస్తారు, 18 సీట్లన్నీ ఇస్తారు. నువ్వు అట్లా కాకుండా నాకు బలవంతంగా నాకు ఇచ్చి తీరాల్సిందే అంటే కాదు. నువ్వు మారి చక్కటి వాతావరణంలో సహకరించు అధికార పార్టీకి, మంచి పనులకు సహకరించు, నీ ఆలోచనలు చెప్పు, మంచిగా ఉంటాను, మారానని చెప్పు. అది రియల్ లీడర్ యొక్క లక్షణం. ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలి, కానీ తనకేం కావాలో నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకోవడం కరెక్ట్ కాదనమాట. థ్యాంక్ యూ సార్.